చక్రం తిప్పిన చంద్రబాబు. ఇది నేను మీ ఫ్లోలో వాడతల్లా, ఫ్లోలో అనట్లా, చాలా ప్రాక్టికల్గా తమిళనాడు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని మరీ చెప్తున్నా. ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఓకేనా? ఏ పార్టీకి ఎన్ని వస్తాయి ఏంటి చెప్పేది కూడా కాదు. ఎన్నికలకు ముందేనే, ఎన్నికల తర్వాతైనా రిజల్ట్ వచ్చేలోపు మనం ఇది డిస్కస్ చేయొచ్చు. ఈరోజు ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ విజయ్ ఏంటి, అజిత్ ఏంటి, రజనీకాంత్ ఏంటి, కమల్ హాసన్ ఏంటి, అందరూ కూడా క్యూలో నించొని మరి ఓట్లు వేస్తారు, సంతోషం. బట్ రజనీకాంత్ విషయంలో నాకు ఈరోజు అక్కడ ఉన్న మీడియా వాళ్ళు చూసి చిరాకు వచ్చింది. లోపలికి మామూలుగా ఫోన్ కూడా తీసుకెళ్ళకూడదు. వాళ్ళు కెమెరాలో పెట్టుకొని వస్తుంటే ఆ రకంగా అక్కడ ఉన్న మీడియా వాళ్ళు, పోలీసులు అసలు ఏం చేస్తున్నారు, ఆ పోలింగ్ సిబ్బంది అసలు ఏం చేస్తున్నారు? సో వాళ్ళు ఫెయిల్ నిజంగా ఈరోజు. సరే, పోలింగ్ బ్రహ్మాండంగా జరిగింది. ఆ కమెడియన్ టీవీకైనా ఎవరో ఒక అతను ఉంటాడే, అతను మాత్రం విజయ్ రావాలి, విజయ్ రావాలి, అతనికే ఓటేసానమ్మా అంటూ ఏదో చెప్పాడు. ఓకే, అయిపోయింది సినిమాలు కాబట్టి. ప్రాక్టికల్గా మాట్లాడితే చక్రం తిప్పిన చంద్రబాబు నన్ను చూసారు. అదేంటో తెలుసా? మీరు క్రాస్ చెక్ చేసుకుంటే తమిళనాడులో ఇప్పుడున్న జనాభాలో 35% తెలుగు వాళ్ళే ఉంటారు. ఓకే, బయట వాళ్ళు తమిళం మాట్లాడుతూ ఉండొచ్చు కాక, ఇంట్లో తెలుగు మాట్లాడవచ్చు, లేక ఇంట్లో కూడా తమిళం మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళ మూలాలు ఎక్కడవి? మన తెలుగు వాళ్ళవి. ఎస్పెషల్లీ ఆ వెస్ట్ తమిళనాడు అంటూ ఉంటుంది. ఆ కోయంబత్తూరు, తర్వాత కృష్ణగిరి ఏరియా, ఇటు చూసుకుంటున్నట్టయితే నార్త్ తమిళనాడు వచ్చేటప్పటికేమో హోసూరు, ఈ చిత్తూరు బోర్డర్ లైక్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటా పోతే వెస్ట్రన్ తమిళనాడు అండ్ నార్థన్ తమిళనాడులో ఈసారి ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయబోతుందని మనకు వార్తలు వస్తాయి. ఇందులో అత్యధికంగా కీలక పాత్ర పోషిస్తున్నది మన తెలుగు వాళ్ళు. ఈ తెలుగు వాళ్ళందరూ మనం ఒక తాడి మీద తీసుకొచ్చాడు మన చంద్రబాబు నాయుడు. ఈవెన్ మన పవన్ కళ్యాణ్ సైతం వెళ్ళున్నారు, ఆయన సైతం క్యాంపెయిన్తో చక్రం తిప్పారు. సో తెలుగు కూడా అక్కడ చక్రం తిప్పాడు. ఏ రకంగా? ఎన్డీఏ సెంట్రల్లో వాళ్ళు ఉండి స్టేట్లో కూడా ఎన్డీఏ కనుక ఉన్నట్టయితే, కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు ఏపీలో. సో ఏపీని ఎలా డెవలప్ చేసుకున్నారో చెప్పారు. 2019-24 మధ్య ఎన్ని సంస్థలతో ఏపీ ఉంది, 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ రకం డెవలప్ అవుతుంది, వాళ్ళు లెక్కలు సహా క్లియర్ పిక్చర్ అక్కడ చూపించేశారు. దాంతో ప్రజలకు నమ్మకం వచ్చింది. ఎందుకు? ఇప్పుడు అన్నా డిఎంకే కానీ, మన బీజేపీ కానీ, ఇంక వీళ్ళతోనే మిత్రపక్షాల వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా ఒక రకంగా కొంచెం సాఫ్ట్గా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి వెనకాల కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అండ్ గొడవలు హడావుడు కూడా అంత వాళ్ళు ఎవరూ లేరు. బట్ ఇప్పుడు డిఎంకే చూస్తే అవినీతి మంత్రులు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు, అండ్ అదే కుటుంబ పార్టీ ఆయా. కరుణ తర్వాత స్టాలిన్ తర్వాత ఉదయ స్టాలిన్ అంటూ ఉన్నాయి. కాదుకూడదంటే కనిమూలి మళ్ళీ వచ్చిద్ది ఆయా. సో కుటుంబ పార్టీగా వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఆ పార్టీని స్థాపించిన డిఎంకే అన్నాదొర ఎవరైతే ఉన్నారో పాపం ఆయన ఐ థింక్ బ్యాచర్ అనుకుంటా ఆయన, ఇంకా ఆయన సైడ్ అయిపోయాడు. మొత్తం కరుణానిధి ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళు మరలా కనుక వస్తే ఈసారి అవినీతి పేటరేగిపోయింది అన్నట్టు. ఆల్రెడీ టీవీకి విజయ్ ఏం చెప్తున్నాడు? అవినీతి లేనటువంటివి మన ప్రభుత్వం కావాలంటే నన్ను ఎన్నుకోండి అన్నాడు. జనాలకి ఏమర్థమైంది? విజయ్కి వచ్చేసి గ్రౌండ్ లెవెల్ వచ్చేసి సరైన క్యాడర్ లేదు. అండ్ విజయ్ పార్టీలో విజయ్ తప్ప మిగతా జనాల గురించి తెలిసిన వాళ్ళు లేరు. సరే, మొట్టమొదటి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు లేరా, ఓ పని చేద్దాం, కొన్ని ఓట్లు వేద్దాం అని ఏసోళ్ళు ఉండొచ్చు. అలా ఏసోళ్ళు ఎవరుంటారు? మన భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు ఈ 2 మతాల వాళ్ళు, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం వాళ్ళకి ఎవరైతే ఓటేద్దామో వాళ్ళకే ఓటేస్తారు. వాళ్ళు అభివృద్ధి చేయి పని, మంచి చేయి పని, ఇదిగో మనం పలానా వాళ్ళకే ఓటేస్తాం, మా ప్రభు బిడ్డ, మా అల్లా బిడ్డ, వాళ్ళకి ఓట్లేస్తారు. ఇంక అంతే. వీళ్ళలో ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే దేవుడు మనకి ఏం చెప్పాడు, మంచోడికి ఓటేయమన్నారు అని మంచోడికి ఓటేస్తారు. మిగతా వాళ్ళు అలా కాదు, గంపకొత్తగా ఒకరిగా ఓటేస్తారు. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అటు వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఇంకొన్ని చోట్ల వాళ్ళ మీద భయంకరమైన కేసులు ఉంటాయి. సమాజం వాడు చేసే మంచిగా ఉండదు, అయినా సరే వాడికే ఓట్లేస్తారు అక్కడ వాళ్ళు. అదేంటో అర్థం కాదు. అరే మొన్న స్వామి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలలో ఓ టెర్రరిస్టా లేదన్నప్పుడు భయంకరమైనటువంటి కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నాడు, వాడికి ఓట్లేసి గెలిపించారు ఎంపీగా. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఒకే ఒకటి, అభివృద్ధి కాదు, మతం కావాలా లేదా నించున్నోడే కావాలి, అంతే. అలా ఈసారి తమిళనాడులో కూడా ఈ క్రైస్తవ ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందని అంటున్నారు. ఏ రకంగా? విజయ్ క్రిస్టియన్, బట్ వాళ్ళ ఆవిడ సంగీత వచ్చేసి హిందువు. బట్ విజయ్ ఓపెన్గా నిన్నో మొన్న కూడా మోకాల మీద దేగుతూ ఆ చర్చిలో నడుచుకుంటూ పోయినాడు. మోకాల మీద దాన్ని ఏమంటారు, దేగుతూనే అంటారు,
సంథింగ్ మోకాల మీద నడుచుకుంటే కాళ్ళతో మోకాల మీద వెళ్ళాడు కదా, మరి ఏమంటారో ఐడియా లేదు. సో మోకాల మీద చర్చిలో వెళ్ళున్నాడు అనమాట. ఇక అప్పుడు చర్చిలో ఉన్న క్రైస్తవులకి బయట ఉన్న క్రైస్తవులకి కనెక్ట్ అయిపోయాడు. ఈ రకంగా ప్రభు బిడ్డ ఈసారి మనం విజయ కోటేద్దాం. వాస్తవానికి డిఎంకే వాళ్ళు నాస్తికులు అని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఎంత ఎదవాలంటే పేరుకే దేవాదాయ శాఖని కానీ, పేరుకే తమిళనాడులోకి వచ్చేసి టెంపుల్ ఉండిద్దనే కానీ, ఆ టెంపుల్ ఎదురు వెళ్ళేసి ఆ పెరియర్ గడి విగ్రహాలు పెట్టిన ఎదవలు వాళ్ళు. ఈ పెరియర్ వచ్చేసి రామాయణం దాకా పెడతారు, నీచగా సీతాదేవుని మీతో మాట్లాడతాడు ఎదవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవాలయాల మీద కూడా ఎన్ని రకాల కుట్రలు వాళ్ళు చేశారు. ఆడు ఉదయనిధి స్టాలిన్ అయితే ఏకంగా అంటారు సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో వచ్చిన ఎదవాడైతే మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ వాడికి దండలేయటాలు బొట్లు పెడతాలు చేస్తారు, వాళ్ళు పక్కకు తుడుకుంటాడు వాడు. ఇవన్నీ జనాలు చూశారు. చూసి వీళ్ళకేంటో మనం ఓట్లు వేసేదని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు ఆ ఓటు అంతా ఎట్టెళ్ళిద్దండి. డిఎంకే డిఎంకే అన్నప్పుడు డిఎంకే వేస్తారు. డిఎంకే ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉంది కదా. ఇక్కడ బీజేపీ అన్నప్పుడు కీలక పాత్ర పోషించాడు. అన్నాదురై పోటీ చేద్దామన్న ప్లేస్ ఆయనకి ఇవ్వాలి. సరే ఇంక నాకు వద్దన్నాడు. క్యాంపెయిన్ చేశాడు. 60 నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయిన్ ఏ రకంగా ఆయన క్యాంపెయిన్ చేశాడంటే పేరుకి ఎన్డీఏనే కానీ మొత్తం ముందు నడిపించినాడు అతనే. పేరుకి ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామినే కానీ మొత్తం ముందు నడిపించిన ఇలా మోడీ ఓ పక్క, అన్నాదురై పక్క, పళనిస్వామి పక్క, పవన్ కళ్యాణ్ పక్క, చంద్రబాబు నాయుడు పక్క మొత్తం కలగలిపి హేమాహేమీలు ఉద్దండులు వాళ్ళ అనుభవాన్ని అంతా కూడా తీసుకెళ్ళి తమిళనాడు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు. సో ఇప్పుడు గంపగొత్తగా ఓట్లు పడతాయంటే నానను ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి పడింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఓటు వచ్చేసి డివైడ్ అయిపోయింది. వాస్తవానికి ఈ స్టాలిన్ అనుకున్నది ఏంటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చిలిద్దని అనుకున్నాడు. బట్ అనుకూలంగా ఉన్న ఓటు చిలిద్దని అతను అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఇప్పుడు అనుకూలంగా వాళ్ళని క్రిప్టో క్రిస్టియన్లు అంటారు అనమాట. పైకి హిందువులుగా ఉంటారు, సర్టిఫికేట్ మొత్తం హిందువులే, బట్ లోపల మొత్తం క్రైస్తవులు. సో వీరు అత్యధికులు విజయకు ఓట్లు వేస్తారు. అండ్ యూత్లో ఎక్కువ మంది విజయకు ఓట్లు వేస్తారు. ఈవెన్ ఆడవారిలో కూడా ఈ 90s సినిమాస్ చూసిన వాళ్ళు ఎక్కువగా మన తెలుగు సినిమా డబ్బింగ్ అది దాన్ని ఏమంటారు, తెలుగు సినిమాని మొత్తం రీమేక్లు చేసేవాడు. అలా లేడీస్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ మనవాడికి విజయ్కి. దాంతో ఓట్లు కూడా అడ్డుపడతాయి అనమాట. ఏది గవర్నమెంట్ ఫేవర్గా ఉన్న ఓట్లు అటు వెళ్ళిపోదు, వ్యతిరేకంగా ఉన్నట్లు కొన్ని వెళ్తాయి అంతే. మ్యాక్సిమం వచ్చేసి ఇటే వచ్చేస్తాయి. డిఎంకే ఎన్డీఏ బీజేపీకి ఫేవర్గా ఉన్నటువంటివి మొత్తం వీళ్ళ సైడ్ వచ్చేస్తాయి. అండ్ ప్రభుత్వ వ్యతిరేక కొంత చీలిట్ వచ్చేసిద్ది. అండ్ న్యూట్రల్గా ఉన్నా కూడా ఈసారి ఇటు ఎన్డీఏగా ఓట్లేస్తారు. ఎందుకంటే హిందూ ధర్మానికి సంబంధించి తిరుప్పరకుండ్రం దగ్గర వచ్చేసి ఏకంగా దీపస్తంభం విషయంలో ఎంత నీచతిచ్చంగా ఘోరంగా దిక్కుమాలిన రాజకీయం చేశాడు ఈ స్టాలిన్ ప్రభుత్వం అంతా చూశారు. దాంతో ఒకటి రగిలిపోతా ఉంది హిందువులకైతే. అలా తమిళనాడు హిందువులు తెలుగు వాళ్ళు మొత్తం కూడా ఈసారి ఎన్డీఏ సైడే ఉన్నారని మనకు తెలుస్తుంది. ఇలా ఎన్డీఏ సైడ్ రావడానికి కీలక పాత్ర పోషించినాడు చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్. ఇక మరికొద్ది నెలల్లో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుంది. అందులో ఒక సీటు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాడు. సో ఇక వాయిస్ ఏపీ పక్షాన్ని కూడా సెంటర్లో వినిపిస్తాడు. ఓవరాల్గా ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఓ పక్క ఏపీ దశ తిరిగినట్టే. సో ఓవరాల్గా రాసి పెట్టుకోండి. ఈరోజు ఫస్ట్ ఫేజ్ అయింది. సెకండ్ ఫేజ్ రేపు ఏప్రిల్ 29వ తారీఖు 27వ తారీఖు ఉన్నట్టుంది. కౌంటింగ్ వచ్చేసి మే 4వ తారీఖున, రిజల్ట్ కూడా ఆ రోజే. రాసి పెట్టుకోండి. నాకున్న సమాచారం మేరకు నేను అనాలిసిస్ చేసిన ప్రకారం మాత్రం మ్యాక్సిమం 80% తమిళనాడులో స్టాలిన్ ఓటమి ఖాయం, ఎన్డీఏ విజయం తథ్యం. అంతిమంగా అక్కడ మన తెలుగు వాళ్ళు ఈసారి చక్రం తిప్పడం ఖాయమని తెలుస్తా ఉంది.